ప్రవీణ్ పడగల ఆత్మకు శాంతి చేకూరాలని అల్లూరు జిల్లా మంచంగిపుట్టు మండలం ఇమాన్యుయల్ పాస్టర్స్ ఫెలోషిప్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల హోలీ క్రీడా మైదానంలో కొవ్వొత్తులు శాంతి ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి చేకూరాలని అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండల ఇమాన్యుయల్ పాస్టర్స్ ఫెలోషిప్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల హోలీ క్రీడా మైదానంలో కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీ పలువురు పాస్టర్లు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాలకు జరిగిన సంఘటన హత్య లేక రోడ్డు ప్రమాదంలో మరణించారా అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి క్రైస్తవులకు న్యాయం చేకూర్చాలని కోరారు. రాష్ట్రంలో క్రైస్తవుల పట్ల, క్రైస్తవ సంఘాల పట్ల దాడులు జరగకుండా ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేసి క్రైస్తవుల్ని కాపాడాలని వారు కోరారు. అలాగే ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ప్రభుత్వం న్యాయం చేకూర్చాలన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి అల్లూరి జిల్లా మారుమూల ముంచంగిపుట్టు మండల క్రైస్తవులు సానుభూతి తెలుపుతూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో మండల పాస్టర్లు కె మోహన్, ఎం సురేష్, వై బర్నబాస్, కె అర్జున్, జి రత్నమణి, జి సుభాష్, కె రామ్దాస్, మండి అనిల్తో పాటు క్రైస్తవ సోదరి సోదరులు పాల్గొన్నారు. వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఇది నాన్న ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. దేవుని సేవకులు మరి ఆయన ఇది నాన్న మరి ఆయన యాక్సిడెంట్ ద్వారానో మరి హత్య ద్వారానో ఆయన ఈ లోకం నుండి విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ అల్లూరు సీతారాం జిల్లా ముంచంగిపుట్టు మండలంలో ఆయన బట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని సేవకులు విశ్వాసులందరము కలిసి ఈ దినాన క్యాండిల్ సర్వీస్ చేస్తున్నాము. కాబట్టి ఆ కుటుంబానికి ఆదరణ కలిగించాలని, ఆ కుటుంబానికి శాంతి కలిగించాలని, న్యాయం తీర్చాలని మరి మేము ఈ యొక్క సాయంకాలం సమయంలో ఈ క్యాండిల్ సర్వీస్ చేస్తున్నాం. మీ అందరికీ వందనాలు. ముంచంగిపుట్టు మండల క్రైస్తవ్యంగా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం క్రైస్తవ సమాజంలో ఉన్న మన పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయమైన రిపోర్ట్ను ఇచ్చి అందులో ఎటువంటి తారతమ్యం లేకుండా ఆ కుటుంబాన్ని ఆదరణ కలిగే విధంగా చూసుకోవాలి. అది మర్డరా లేకపోతే యాక్సిడెంట్ అనేది మేము ఎవరు కూడా దానికి ఇది చేయట్లేదు, కానీ ఏదనేది అది ఒక న్యాయమైన రిపోర్ట్ వచ్చి అందరు కూడా వాటి ద్వారా సంతృప్తి చెందేలాగా సరైన రిపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రభునందు నిద్రించిన పాస్టర్ గారి కుటుంబాన్ని, అలాగే పాస్టర్ గారి ఆత్మకు కూడా ఆ దేవుడు శాంతి సమాధానం కలిగించి ఓదార్చి బలపరచాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.